ఒక వ్యక్తి దేవుణ్ణి ఇలా అడిగాడు, నా జీవితం విలువ ఎంత ఉంటుంది స్వామి అని. అప్పుడు దేవుడు అతనికి ఒక రాయినిచ్చి, ఈ రాయి విలువ ఎంతో తెలుసుకునిరా, కానీ దీనిని ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు అని చెప్పి పంపించాడు. ఆ వ్యక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్ళి, దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఆ పండ్ల వ్యాపారి, ఈ రాయికి నేను ఒక 5 పండ్లు ఇస్తాను, అమ్ముతావా అని అడిగాడు. కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నాడు. కాబట్టి అమ్మడం ఇష్టం లేక ఆ వ్యక్తి ఆ పండ్ల వ్యాపారి దగ్గర నుండి వెళ్ళిపోయాడు. తరువాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్ళి, దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఆ కూరగాయల వ్యాపారి, ఈ రాయికి నేను ఒక 10 కేజీల కూరగాయలు ఇస్తాను, నాకు అమ్ముతావా అని అడిగాడు. కానీ దేవుడు ఈ రాయి విలువ మాత్రమే తెలుసుకోమన్నాడు, అమ్మమని చెప్పలేదు. కాబట్టి ఆ వ్యక్తి కూరగాయల వ్యాపారి దగ్గర నుండి కూడా వెళ్ళిపోయాడు. తరువాత ఆ వ్యక్తి ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకొని వెళ్ళి, దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఆ బంగారు నగల వ్యాపారి ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయి, నేను ఒక 50 లక్షలు ఇస్తాను, నాకు అమ్ముతావా ఈ రాయిని అని అడిగాడు. ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడే చెప్పాడు. కాబట్టి ఆ వ్యక్తి బంగారు నగల వ్యాపారి దగ్గర నుండి కూడా వెళ్ళిపోతుంటే ఆ నగల వ్యాపారి, సరే 4 కోట్లు ఇస్తాను, ఈ రాయిని అమ్ముతావా అని అడిగాడు. ఈ వ్యక్తికి కొంచెం ఆశ కలిగింది. కానీ ఆ రాయిని అమ్మకూడదని దేవుడే ప్రత్యక్షంగా చెప్పారు. కాబట్టి ఆ వ్యక్తి అమ్మను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తరువాత ఆ వ్యక్తి ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్ళి, దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఆ వ్యాపారి ఆ రాయిని పరీక్షించి, మీకు ఎక్కడ దొరికిందండి ఈ విలువైన రాయి? నేను నా ఆస్తిని చివరికి నన్ను నేను అమ్ముకున్నా, మీ దగ్గర ఉన్న ఈ సంపదను కొనటం నా వల్ల కాదు, చివరికి ఈ ప్రపంచం మొత్తం అమ్మినా దీని విలువకు సరిపోదు అని చెప్పాడు. ఆ మాటలు వినగానే ఆ వ్యక్తికి ఏం మాట్లాడాలో తెలియలేదు. వెంటనే ఆ రాయిని తీసుకుని దేవుడి దగ్గరికి వచ్చేశాడు. నీ జీవితం విలువ ఎంత అని అడిగావు కదా, ఈ రాయిని నీవు పండ్ల వ్యాపారి దగ్గరికి, కూరగాయల వ్యాపారి దగ్గరికి, బంగారు నగల వ్యాపారికి చూపించినప్పుడు వాళ్ళిచ్చిన విలువను చూసావా? ఆ విలువ వారి స్థాయిని బట్టి వారు నిర్ణయించారు. కానీ నిజంగా ఈ రాయి విలువ తెలిసిన వజ్రాల వ్యాపారి మాత్రం దీని అసలు విలువను కూడా చెప్పలేకపోయాడు. ఓ మానవ, నీవు కూడా వెలకట్టలేని ఈ రాయి లాంటి వాడివే. నీ జీవితం కూడా వెలకట్టలేనిది. కానీ మనుషులు వారి వారి స్థాయిని బట్టి నీ జీవితాన్ని వెలకడుతూ ఉంటారు. మన స్థాయిని బట్టి మనల్ని వెలకడతారు. మనం వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టి మన జీవితాన్ని కూడా వెలకడుతూ ఉంటారు. అది వారి స్థాయి. మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతుంది ఈ రోజుల్లో. ఏమంటారు? కమెంట్ చేయండి. హరే కృష్ణ. మీ అభిప్రాయం ఏదైనా సరే తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.